నమస్తే వెల్కమ్ టు డైట్ మెనూ. ముందుగా ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు అలేఖ్య గారు ఒక మంచి రెసిపీ ప్రిపేర్ చేసేస్తారంట. ఏం చేస్తారో ఏంటో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. వెల్కమ్ అలేఖ్య గారు. థ్యాంక్ యూ అండి. అదరగొట్టేస్తున్నారు అసలు స్పెషల్ ఎపిసోడ్స్లో మొత్తం కూడా. అవునా? అంటే మీ అంత కాకపోయినా ఏదో కొంచెం ఏదో నా గురించి అడిగి చెప్పించుకున్నాడు చెప్తారు ప్రతిసారి. పొగిడినప్పుడు తీసుకోండి, దాన్ని తీసుకోండి ఆనందంగా. అది అలేఖ్య గారు, ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఇంకా మన ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, సో చిన్నప్పుడు అయితే మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. ఒకటి హాలిడే వస్తుంది ఆ రోజు స్కూల్కి అయితే, తర్వాత బెలూన్స్తోని అండ్ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత చాక్లెట్స్ ఇవన్నీ ఇస్తారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. వీటితో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. సో ఇప్పుడైతే మనం జస్ట్ ఇలా విషెస్ చెప్పేసుకుంటున్నాం అంతే. సో అందరికీ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ కూడా ఇంకొకసారి మేము సెల్యూట్ చెప్పుకుంటూ, సో ఈరోజు మనం ఏం రెసిపీ చేసుకోబోతుందో చెప్పండి. స్వీట్ అని అయితే ఆల్రెడీ చెప్పేసాను, మీరు మార్చొద్దు. సో ఖచ్చితంగా స్వీట్ అశ్విని, ఎందుకంటే అట్లీస్ట్ ఇలా చీట్ డేస్ స్పెషల్ డేస్లో అన్నా నీతో స్వీట్ తినిపించకపోతే ఎలా చెప్పు. అందుకోసం అని చెప్పేసి అంజీర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుంటాం. అంజీర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఇది కూడా చాలా హెల్దీ లడ్డు అండి. అలేఖ్య గారు అంటేనే డైట్ అంటేనే అలేఖ్య గారు కాబట్టి ఈరోజు కూడా మంచి లడ్డు ప్రిపేర్ చేసి వస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. అంజీర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు కావాల్సిన పదార్థాలు: అంజీర్ పేస్ట్, ఖర్జూరం పేస్ట్, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి, పిస్తా పొడి. అంజీర్ డేట్స్ లడ్డు కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రిపేర్ చేసేసుకున్నాం మరి. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాము. ఓకే, సో నెయ్యి వేడెక్కిపోయిన తర్వాత సో ఫస్ట్ వచ్చేసరికి మనం అంజీర్ని అంటే ఫిక్స్ ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టేసి పెట్టుకున్నాము. ఈ పేస్ట్ యాడ్ చేస్తాం. సో అంజీర్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా. సో దాంతోపాటు మనం డేట్స్ అంటే ఖర్జూరం కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం, ఇది కూడా యాడ్ చేస్తాం. ఓకే, అది బాగా స్వీట్ అవ్వదా? అంటే అంజీర్ మనకు అంత స్వీట్నెస్ ఉండదు, డేట్స్ కొద్దిగా స్వీట్ ఉంటాయి. అందుకోసమనే ఇంకా వేరే షుగర్స్ ఏమి యూజ్ చేయట్లేదు మనం. మొత్తం స్వీట్నెస్ మొత్తం ఆ రెండింటితోనే వస్తుంది. సో డేట్స్తోనే మనకు స్వీట్నెస్ కూడా వచ్చేస్తుంది కాబట్టి హెల్దీ లడ్డు అనమాట. వేరేగా మనం తేనె కానీ షుగర్ కానీ ఇవేమీ యాడ్ చేసుకోవట్లేదు. స్టోరేజ్ ఎన్నాళ్ళు చేసుకోవచ్చు మనం? సో ఇది ఒక 3 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. 3 days అంతేనా? ఎందుకంటే దీంట్లో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది డేట్స్ అండ్ ఫిక్స్లో మనం ఎంత రోస్ట్ చేశాక కూడా. సో ఆ మాయిశ్చర్ వల్ల కొంచెం బ్యాక్టీరియా గ్రోత్ అనేది వస్తుంది, ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు ఒక 3-4 days అయితే ఫ్రెష్గా ఉంటుంది. సో పేస్ట్ చేసినందుకు మనకు ఆ మాయిశ్చర్ ఉంటుంది. లేదంటే కనుక మనం డేట్స్ అవన్నీ ఒక 15 days వరకు తీసుకుంటూ ఉంటాం కదా. సో రెండింటిని మనం బాగా మిక్స్ చేసేస్తాం. ఓకే, చిన్న పిల్లలకైతే ఇది ఇంకా చాలా నచ్చుతుంది. అవును, ఎంత క్వాంటిటీ ఇవ్వచ్చు ఇలా చేసుకుంటే ఇక్కడ లడ్డూస్? లైక్ ఏ సైజ్ ఆఫ్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు? సో ఒక మీడియం సైజ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే అది డైలీ ఒక లడ్డు ఇచ్చినా కూడా మంచిది. అవునా? పెద్దవాళ్ళకంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అవన్నీ కన్సిడర్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది. పిల్లలకి టీనేజర్స్కి అయితే డైలీ ఒక లడ్డు ఇవ్వచ్చు. ఓకే, అదే పెద్దవాళ్ళకి ఇన్ ద సెన్స్ ఇన్ కేస్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే కానీ దీంట్లో మనం ఖర్జూరం యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకుని వాళ్ళ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ అలా చూసుకుని తీసుకుంటే బాగుంటుంది. సో వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు కొద్దిగా కాషియస్, ఎప్పుడో ఒకసారి ఒక 15 daysకి ఒక లడ్డు అలా తీసుకోవచ్చు. ఓకే, 15 daysకి ఒకసారి అంతే. వెయిట్ లాస్ అవ్వాలి కదా. సో మనకి డేట్స్ ఇంకా అంజీర్ రెండు కలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ నేను జీడిపప్పు వేస్తున్నాను. సో ఇన్ కేస్ అప్పటికప్పుడు తినాలి అనుకుంటే కనుక ఇలా హల్వాలా కూడా ఉంచేసుకోవచ్చు. ఇలా కూడా చాలా బాగుంది టెంప్టింగ్. లడ్డూస్ అవి కన్నా హల్వా అంటే ఇష్టం నాకు ఎందుకో. అంటే అదే అర్థమవుతుంది, ఏది చూసినా హల్వాతో కంపేర్ చేస్తున్నారు, అదే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది చేసిన తర్వాత మళ్ళీ దాన్ని లడ్డూలా ప్రిపేర్ చేసుకోవడం అంతా బిగ్ ప్రాసెస్. అదే ఇలా తినేసాం అనుకోండి, బౌల్లో వేసుకుని కొంత తినడమే అయిపోయింది. అట్లయితే కొంచెం లడ్డు చేసినప్పుడు ఎనర్జీ ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, అది కూడా మంచిదే కదా మరి. ఇలా ఆలోచించలేదు. ఓకే, నెక్స్ట్ మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, సో
సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. సో మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి లడ్డూలాగా చేసుకోండి. ఓకే. సో మనకి మిక్చర్ కొంచెం చల్లారింది కాబట్టి లడ్డూలు ప్రిపేర్ చేస్తాం. ఓకే. సో ఇలా లడ్డు చేశాక దీన్ని మనం నువ్వుల్లో డిప్ చేస్తాం. ఓకే. వావ్, బాగుంది, చాలా బాగా వచ్చింది లడ్డు. కాదు, 2-3 డేస్ అన్నారు కదా, ఇలానే ఉంటాయా, కొంచెం గట్టి పడుతుందా ఇది? అంటే జనరల్గా మనకు డేట్స్ అంజీరే కాబట్టి బెల్లం వాడింటే గట్టి పడేది. సో మోస్ట్లీ గట్టి పడదు, ఇలాగే ఉంటుంది. అంటే నేను ఇలా లడ్డు ఇలాగా స్టోర్ చేసుకుని ఎప్పుడు తినలే. హల్వా అంటే మనకు ఈజీ వే ఆఫ్ ఇది కదా. అవును. బట్ మీరు బయట తింటారు, మేబీ మీకు గుర్తుండదు. బయట స్వీట్ షాప్స్లలో మనకి డ్రై ఫ్రూట్ లడ్డు ఈ మధ్య చాలా దొరుకుతున్నాయి కదా. సో అక్కడ తినుండొచ్చు. అవి స్టోర్డ్ ఉంటాయి. ఎంత ఈజీ రెసిపీ చూసారా, అలా అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. హెల్దీగా కూడా ఉంటుంది అనమాట ఇటువంటి లడ్డూస్ తింటే. సో ఫస్ట్ అయితే మనం ఒక 6 లడ్డూస్ రెడీ చేసుకున్నాం. మన సర్వింగ్ ప్లేట్లో సరిపడేలాగా ఇవి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఫైనల్గా వచ్చేసరికి మన పిస్తా పౌడర్ ఉంది కదా, దీన్ని మన లడ్డూస్ మీద వేసుకుంటాం. ఓకే. జస్ట్ గార్నిషింగ్ టైప్లో. సో అశ్విని గారు, మన అంజీర్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉందో తప్పకుండా. ఎస్, గణతంత్ర దినోత్సవం స్పెషల్ అంజీర్ డేట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేసేసారండి. టేస్ట్ చేసి వస్తేనే ఎలా ఉందో చూద్దాం. వావ్, వెరీ వెరీ యమ్మీ అండి. దీనికి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అంజీర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు కావలసిన పదార్థాలు: అంజీర్ పేస్ట్, ఖర్జూరం పేస్ట్, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి, పిస్తా పొడి. అంజీర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అంజీర్ పేస్ట్ వేసుకోవాలి. అలానే ఖర్జూరం పేస్ట్ వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత బాదం పప్పు, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్ లోకి తీసుకుని లడ్డూలాగా చేసుకుని నువ్వులలో డస్టింగ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. పిస్తా పౌడర్ తో గార్నిష్ చేసుకుంటే అంజీర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. చాలా బాగుంది. మౌత్ ఫీస్ట్. స్వీట్నెస్ కూడా ఎక్కువగా లేదు, అలానే ఏం లేకుండా కూడా లేదు. డేట్స్ వల్ల మనకి ఇలా బ్యాలెన్స్డ్గా ఉంది అంతా కూడా. సో జనరల్గా మీరు కూడా అన్నారు స్టార్టింగ్లో ఫిక్స్ డేట్స్ రెండు యూజ్ చేస్తే ఎక్కువ స్వీట్ అయిపోతుందేమో అని. బట్ ఆ డేట్స్ ఫిక్స్ కొంచెం బ్లాండ్గా ఉన్నప్పుడు అది స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అవును. సో చాలా మంచి రెసిపీ ప్రిపేర్ చేసేసారు. వన్స్ అగైన్ మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అశ్విని. నీకు ఇంకా మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, గణతంత్ర దినోత్సవం స్పెషల్గా డేట్స్ లడ్డు చాలా చాలా బాగుంది. అది కూడా అంజీర్తో పాటు యమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసింది. వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెను ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.